మార్గంలో నడిపించను ప్రభా, నీ వెలుగు మార్గంలో నడిపించను ప్రభా, నీవిచ్చే జీవ కిరీటం పొందుకొనుటకు ప్రభా, నీవిచ్చే మహిమ కలిగిన రాజ్యంలో ప్రభా సమీపించుటకు ప్రభా రక్షణ వస్త్రం నీ బిడ్డలకు దయచేయను ప్రభా. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు రక్షణ దయచేయను ప్రభా. ఈ భారతదేశం మీద నీ కన్ను దృష్టి ఉంచను ప్రభా. ఏ బిడ్డలు ఏ వంశతులో ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డకు మీరు వంశతులు మీరు తీర్చువాడుగా మీరు ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. యెహోవా ఈరేగా చూచుకుని దేవుడిగా ఉన్నావు, నీకు స్తోత్రం రాజా. యెహోవా రఫాగా స్వస్థపరిచి దేవుడిగా ఉన్నావు, నీకు స్తోత్రం రాజా. యెహోవా ఎలోహిముగా అంతటా నింపువాడుగా ఉన్నావు, నీకు స్తోత్రం రాజా. యెహోవా ఎల్ షదాయిగా సర్వశక్తి గల యెహోవాగా ప్రభా దేవా శక్తిమంతుడిగా మీరున్నావు, నీకు స్తోత్రం రాజా. దేవంట్రి నీ విశేషమైన కార్యములు ప్రభువా నీ ప్రజలు ఎదుటి కనపరచన ప్రభువా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఒకడు ఉంటారో అక్కడ నీ నామం ఉండని సెలవిస్తున్నావు కదా ప్రభువా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు రక్షించను ప్రభువా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షణ దయచేయను ప్రభువా, మారు మనసును దయచేయను ప్రభువా. వాళ్ళ హృదయం నీ వైపు త్రెప్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీ కార్యములు నీ ప్రజలు ఎదుటి కనపరచన ప్రభువా. దేవా నీ విశేషమైన కృప నీ ప్రజల మీద కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఈ గ్రామంలో ఉద్యమమును కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశంలో ఉద్యమమును కలిగించను ప్రభువా. దేవా మా ప్రాకారముల చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ ప్రజలు దేవా చేస్తున్న పాడి పశువులు పంటలు మీరు ఆశీర్వదించిన ప్రభువా. ఉద్యోగములు చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించిన ప్రభువా. ఉద్యోగం లేక ఉన్నవారికి నీ ప్రజలకు మంచి ఉద్యోగములు దయచేయను ప్రభువా. గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయను ప్రభువా. ఏ బిడ్డ ఏ అవస్థలో ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడను ప్రభువా. మీరు మాట్లాడితే ఏ వ్యక్తి అయినా మార్చబడతారు ప్రభువా. నువ్వు మాట్లాడితే ఏ జీవితమైన ప్రభువా ప్రత్యేకముగా ఉంటుంది ప్రభువా. ప్రతి ఒక్క జీవితాన్ని మీరు ప్రత్యేకముగా ఉంచిన ప్రభువా. దేవా మరణపు ఆలోచన తెస్తున్న ప్రతి ఒక్క దుష్టుని ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో నుంచి తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ప్రతి ఒక్క భ్రష్టత్వం యేసు నామమున బంధింపబడును గాక, బంధింపబడును గాక, బంధింపబడును గాక. నీ క్రీస్తు రక్తములో మాకు విడుదల కలుగును గాక. నీవు విమోచించిన నీ రక్తంలో మాకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. లెబో షలికింబోరే సందరమొలికి రిబెందరమొల షలహి బోరె బరకరబ రిమెందరమొల హరే షలహి బరిక రిమందరమొల బిషలహి బ్లెస్సలహి బేబ్రోబ సందరబిక నీ కారి బిషహికింబొలి కిందరమోరి మండియాల కరబ సబరి మందియా రిమందరమొలికి షలహి బరబరబక రికందరమొలికి రిహ బోరెబో షలహి మెరెంబెంబషరికింబొలికిరే వసరిమొర రమోలికిరి విషరి బబరరికందరమొలక రిబందరమొలి ఫసబ పరబషలకిమ్మరబషల హరబరక రేబరెంబరెండియాలక షలహెబరక బ్లస్సరహి బోషలహిందరిమి మెరెందరమొలి షలహి బరబరక రాషహి బొరి బెకిరి బరకరక రేబోరి మందరముల కెరక తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రభు కష్టపడుతున్నారో ప్రభువ దేవా వాళ్ళ కష్టము చిల్లు సంచులో వేసినట్టు ఉంటుందో ప్రభువ అది నిలవలేదు ప్రభువ. దేవా ఆ పంట ప్రభు హేయకరమైన పంటగా ప్రభువ. దేవా వాళ్ళ కష్టాజీతము దేవా సమస్తమును ప్రభు విడిచిపోతుంది ప్రభువ. వాళ్ళ యొద్ద ఉండట్లేదు ప్రభువ. ఏ బిడ్డలైతే కష్టపడుతున్నారో ప్రభువ కష్టానికి దేవా ప్రతిఫలమును ప్రభువ. దేవా జాబ్ చేస్తున్నారు కానీ శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డకి దేవా యేసు నామమున శాలరీస్ రిలీజ్ అవును గాక, రిలీజ్ అవును గాక, రిలీజ్ అవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేమ్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేమ్. లేపో షలికే బోరబా సకై పరెందరే మొలికే షలికే బక బేకరమైన కార్యములు యేసు నామమున జరుగును గాక, బలమైన కార్యములు జరుగును గాక. ప్రతి కట్లు తెగిపోవును గాక, ప్రతి బంధకములు బంధింపబడును గాక. తండ్రి పాటల మహిమ పొందిన దేవానికి స్తోత్రము తండ్రి. దేవాని వాక్యముతో నాతో మాతో అందరితో మాట్లాడను ప్రభువా. నువ్వు మాట్లాడితే మా బ్రతుకు మార్చబడుతుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే మా హృదయము మెత్తగా అవుతుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే దేవా మా చూపు నడక పడక సమస్తమును మా వైఖరి మార్చబడుతుంది ప్రభువా. నీవే నాతో మాతో మాట్లాడి ప్రభువా నీ మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, నీతి మార్గములో వెలుగు మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ దేవా జ్యోతుల వలె మమ్మల్ని మీరు వెలిగించిన ప్రభువా. ఉజ్జీవము అగ్ని అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభువా. పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దేవా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా యేసు నామమున ప్రతి ఒక్క హృదయము క్రీస్తు వైపు తెరవబడును గాక, త్రెప్పబడును గాక, త్రెప్పబడును గాక. దేవా మా ప్రాణాత్మ శర్మ చేతికి అప్పగిస్తూ పరిశుద్ధాత్మ దేవా నీ ప్రజలతో నాతో మాతో మీరు మాట్లాడను ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా మేము సంతోషముగా ఉంటాం ప్రభువా.
ఆనందముగా ఉంటాము ప్రభువా. నువ్వు మాట్లాడితే ప్రభువా మా ముఖములో సంతోషము ఉంటుంది ప్రభువా. నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడి నన్ను మరుగుపరుచుకొని ప్రభువా, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ అభిషేకం నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికి వందనాలండి. దానియేలు ఉపవాస ప్రార్థన 21 దినముల ఉపవాస ప్రార్థనలో రెండో దినము దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం. హల్లెలూయా. మన బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యము నన్ను కృపా సత్య మార్గములో, వెలుగు మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్దామా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మొదటి దినము మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవుణ్ణి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే కలుగును గాక. ఆమేన్. ఈ రెండో దినమున మనం తీసుకొచ్చిన దేవుణ్ణి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశము ఉజ్జీవము. చెప్పండి, మీ పక్కవారికి చెప్పండి, ఉజ్జీవము. పలకరించండి, ఎలా ఉన్నారు మీ పక్కవారిని? బాగున్నారా? నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నజరేయుడైన యేసు నామమున విశేషమైన కృప మీకు తోడయుడును గాక. ఆమేన్. మీ సరిహద్దులు యేసు నామమున విస్తరింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనం గురించి మీకు చెప్తాను ఈరోజు. కొరియా దేశంలో అనగా గుర్తొచ్చేది పౌలాంగిచో గారు. బలమైన సేవకుడు, పరిశుద్ధాత్మతో నింపబడి సువార్తను ప్రకటించాడు. ఆ సేవకుడు గురించి కొద్ది మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు. పరిశుద్ధమైన లేఖనములు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఆయన వాక్యమే మనల్ని కృపాసత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉద్యమం ఎలా వచ్చింది? పౌలాంగిచో గారికి, కొరియా దేశంలో ఉన్న ప్రజలకి, సంఘస్థులకి, సంఘమునికి, సేవకుడికి ఉద్యమం ఎలా వచ్చింది? ఎలా ఉద్యమం స్టార్ట్ అయిందంటే, సహోదరుడా, పౌలాంగిచో గారు అప్పటికి సేవకులోకి రాల. కానీ సౌత్ కొరియాకి, అంటే కొరియా దేశం అంతటికి ఉద్యమం ఎలా వచ్చిందంటే 2 మిషనరీల ద్వారా వచ్చిందంట. ఎవరి ద్వారా వచ్చిందండి? 2 మిషనరీల ద్వారా. ఆ మిషనరీ పేర్లు రెవరెంట్ హరీస్ బి అండర్వుడ్. మొదట ఆయన పేరు ఏం పేరండి? హరీస్ బి అండర్వుడ్. రెండో ఆయన పేరు రెవరెంట్ హెచ్జే హబ్సన్ జల్లర్. చెప్పండి, హబ్సన్ జల్లర్. 2 మిషనరీలు అమెరికన్స్. వీళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళకి భార్య బిడ్డలు ఉన్నారు. భార్యను బిడ్డలు చూచుకునేవారు. వాళ్ళ సమయము ఎప్పుడు దొరికితే, అంటే ఎప్పుడు సమయము కనిపిస్తే అప్పుడు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవారు. 2 కలిసి మోకరించి ప్రార్థన చేసేవారు. 2 ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. 2 వాక్యమును ధ్యానించేవారు. 2 పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడేవారు. అలా ఉద్యమంతో నింపబడ్డారు. బలమైన అభిషేకముతో నింపబడ్డారు. బలమైన ప్రార్థన వీరులుగా నింపబడ్డారు. వాళ్ళ నోటి నుంచి ఏది వస్తే అనారోగ్యులు ఉన్న వారు స్వస్థత కలుగుతుంది, దైవశక్తులు ఉన్న వారికి విడుదల జరుగుతుంది. సువార్తన ప్రకటన ఎలా చేస్తారంటే, దే ఆర్ క్రేజీ అబౌట్ జీసస్. క్రీస్తు అంటే పిచ్చివారుగా సువార్తను ప్రకటిస్తున్నారు. అమెరికాలో ఉన్న మిషనరీలు 2 కొరియాకు వచ్చారు. కొరియాకు వచ్చారు వారు. కొరియాకు వచ్చినప్పుడు సువార్తను ప్రకటించి వెళ్ళిపోయినప్పుడు 1958 సంవత్సరంలో పౌలాంగిచో గారు దేవుని సేవకి వచ్చారు. దేవుడు పిలిచాడు పౌలాంగిచో గారిని సేవకి. పౌలాంగిచో గారు
యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలియదానికి ఒక చిన్న మాట చెప్తాను ఆయన గురించి. పోలంగిచో గారు బలమైన సేవ చేయడానికి కారణము ఆయన ఒక క్రైస్తవుడు కాదండి. ఆయన ఒక క్రైస్తవుడు కాదు, తన తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. వాళ్ళు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారుగా వారు ఉన్నప్పుడు అతను క్రైస్తవుడికి ఎలా మార్చబడ్డాడు, సేవకుడికి ఎలా మార్చబడ్డాడంటే అతనికి భయంకరమైన టీబీ అనే రోగముతో ఉన్నాడు. టీబీ అనగా ట్యూబర్క్యులోసిస్ అనే రోగముతో ఉన్నాడు. తను క్షయవ్యాధితో ఉన్నప్పుడు తను దగ్గిన కానీ ఆ తుప్పరలు ఎత్తుల మీదకి పడి భయంకరమైన రోగములో ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇంకా తన మరణము తనను వెంటాడుతూ ఉంది. సమీపిస్తూ ఉన్నప్పుడు ఒక గదిలో పెట్టి ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి తన యొద్దకు వచ్చి డోర్ నాక్ చేసింది. డోర్ కొట్టగానే డోర్ తీశారు. డోర్ తీసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ ఉంది. తనకు చిరాకు వచ్చింది. ఎవరు లే పో వెళ్ళిపో అని అన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే నిజమైన దేవుడు ఒకడు ఉన్నారా, ఉంటే నన్ను రక్షిస్తే బాగుండు, నా ప్రాణాన్ని బ్రతికిస్తే బాగుండు అనే ఒక ఆలోచనతో ఉన్నాడండి. ఆ సమయమందు దేవుడు ఒక చిన్న పిల్లను తీసుకొచ్చాడు. డోర్ కొట్టినప్పుడు డోర్ తీశాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతుంటే వెళ్ళిపోమని తోసివేశాడు. మరలా ఆ బిడ్డ బాధతో వెళ్ళిపోయాయి. మరలా రెండో రోజు వచ్చి అలా నాక్ చేయగానే ఆయనకు సువార్త చెప్పింది. మరలా చిరాకిచ్చుకున్నాడు. కొత్త నిబంధన చిన్న పుస్తకం ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. అయితే మరలా మూడో రోజు వచ్చింది. మరలా దేవుని మాట చెప్తే వినలా, విసిగిచ్చింది. మరలా నాలుగో రోజు వచ్చింది. మరలా ఐదో రోజు వచ్చింది. తన హృదయము కఠినమైన హృదయము సుతిమెత్తగా అయింది, మాంసము హృదయం అయింది. తన హృదయం మార్చబడిందండి. ఆ కొత్త నిబంధన వాక్యము చదువుతూ ఉండగా తర్వాత రోజు ఆ పాప వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ ఉండగా వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. సొంత రక్షకుడుగా అంగీకరించాడు. సేవ పరిచర్య స్టార్ట్ చేయటకు 1958 సంవత్సరంలో సియోనులో అనే కొరియా దేశంలో సియోనులో అనే ప్రదేశంలో మురికివాడలో పరిచర్య స్టార్ట్ చేశాడు. ఎవరూ లేరు తనతో పాటు పరిచర్య చేయటానికి. పరిచర్య స్టార్ట్ చేసేటప్పుడు తనతో ఎవరు లేరండి. అప్పటికి వివాహం అవల. ఆ కొరియా ప్రదేశంలో ఆ దేశంలో మురికివాడల్లో పరిచర్య చేస్తున్నాం. మురికివాడ అంటే మీకు తెలిసింది కదా, అంటే మన ఊరిలో ఉన్న చెత్త అంతా ఒక చోట పారేస్తాం కదా, ఊరి చివరన పెట్టినప్పుడు అమెరికన్స్ సోల్జర్స్ అక్కడ వస్తారు కదా, సైనికులు వచ్చినప్పుడు పాత టెంట్ హౌస్ అక్కడ పడేసి ఉంటే దాన్ని తీసుకొని ఒక టెంటగా వేసుకొని అక్కడ మోకరిస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎడతెగని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే అది చాలా చలికాలము, శీతాకాలం ఇదే కాలము. చలికాలంలో ఉన్నప్పుడు ఒక దుప్పడు తన మీద వేసుకొని ఎడతెగని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో తెలుసా? దేవా ఈ భారతదేశంను క్షమించు ప్రభువా. ఈ అంటే సౌత్ కొరియా దేశము గురించి ప్రార్థించాడు. దేవా ఈ దేశాన్ని రక్షించు ప్రభువా, దేవా ఈ ప్రజలను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. వ్యక్తిగతంగా తన చివరిలో ప్రార్థన చేసుకునేవాడు. అలా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఒకానొక రోజు ఆ స్థలమందు ప్రార్థన జరుగుతూ ఉండగా 50 మంది పైగా ప్రజలు వచ్చారు. తనకు తెలియదు. 50 మంది ప్రజలు ఊహించిన విధంగా వచ్చేసారు. అక్కడ సువార్త విస్తరింపబడింది. సువార్త అలా విస్తరింపబడుతూ ఉండగా పోలంగిచో గారు సువార్త పరిచర్య ఎలా స్టార్ట్ అయిందంటే మోకాల ప్రార్థనేనండి. ఒక 2 మిషనరీలు వచ్చారు సౌత్ కొరియాకి. కొరియా దేశముకు వచ్చినప్పుడు ఆ ఉజ్జీవము తన అభిషేకించబడింది. ఆ ఉజ్జీవము తనని ఇంట్రెస్ట్గా ఆ ఉజ్జీవం వైపు చూచాడు. ఇంట్రెస్ట్గా ఎలా చూచాడంటే ప్రార్థనతో దేవుణ్ణి చూచాడు. ఆ ఉజ్జీవము, ఆ మంట ఆ వ్యక్తిని రక్షించింది. పోలంగిచో గారిని రక్షించింది. పోలంగిచో గారు ఉన్న ఆ టీబీ రోగము నుంచి విడుదల జరిగింది. 1958లో సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన క్రొత్తలో ఎవరో ఆశ్రమం ఇవ్వనప్పుడు మురికి వాటర్లో పెట్టుకున్నాడు. అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో తీసేద్దాం అనుకున్నాడు. ఎవరో రావట్లేదుగా ప్రభువును ప్రార్థన చేస్తూ ఉండగా అనుకోని విధంగా 50 మంది ప్రజలు పైనే వచ్చారు.
దేవుని బలమైన కార్యములు చేశాడు. పోలంగిచ్చో గారంటమ్మా వాక్యమును బోధించే ముందంట 2 గంటలు ప్రార్థన చేసి వెళ్తారంట. ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసుకొని మాట్లాడతాడంట. ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేసే పని స్టార్ట్ చేస్తారంట. ప్రతిరోజు 5 గంటలకే లేచి ప్రార్థన సంఘంలో నడిపింపబడుతుంది. అతను ఉజ్జీవంతో అభిషేకించబడ్డాడు. అతను ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? పోలంగిచ్చో గారు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో ప్రార్థన చేస్తాడంట. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసేవాడంట. ఈనాడు మీరు అనుకోవచ్చు, భాషలేంటి, ఈయనేంటి ఎలా మాట్లాడుతున్నాడు, తెలియని భాషతో మాట్లాడుతున్నారని. అది పరలోక సంబంధమైన భాష అండి. పరలోక సంబంధమైన భాషతో ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్న మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. పోలంగిచ్చో గారు వేకువజామున ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. 4:30కి 5ంటికి లేచి తను మొదటగా మనుషులతో కాదంట, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. తన మోకాళ్ళను ప్రార్థన ఉద్యమం కలగచేసింది. సంఘములో కూడా ప్రతిరోజు 5ంటికి, ప్రతిరోజు ఇప్పటికి కూడా ప్రతిరోజు 5ంటికి ప్రార్థనలు జరుగుతాయి. ఆ సౌత్ కొరియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ప్రార్థన చేసుకొని వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ చేతి పనులకి, ప్రతి ఒక్క పనులకి ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు మొదట ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. మీకు ఒక ఉద్యమమైన మాట చెప్పనండి. పోలంగిచ్చో గారు చేస్తున్న సేవ పరిచయ ఉద్యమం రగులుటకు కారణం ఏంటో తెలుసా? బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాసముతో ప్రార్థన చేసేవాడంట. కొండల మీదకు వెళ్ళి, గుహల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. ఇప్పటికీ కొరియా దేశంలో 20,000 మంది ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు చేస్తారండి. శని ఆదివారములు అయితే 10,000 మంది ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఇప్పటికీ కూడా మిగతా రోజులైతే 3,000 మంది ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? ఉజ్జీవించబడటకు. మన గ్రామము రక్షించబడాలంటే, మన కుటుంబ సభ్యులు రక్షించబడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ఉపవాసమే మనకు శక్తినిచ్చేది. ఉపవాసమే మనకు బలమునిచ్చేది. ఉపవాస ప్రార్థనమే మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఇప్పటికీ సౌత్ కొరియాలో, ఆ కొరియా దేశం అంతా రక్షించబడిందంటే పోలంగిచ్చో గారు కలిగింది ఉజ్జీవము. ఆ ఉజ్జీవము 2 మిషనరీల ద్వారా వచ్చింది. ఆ 2 మిషనరీలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మోకాళ్ళ ప్రార్థన, రహస్యమందున ప్రార్థన, ఉపవాస ప్రార్థన గడిపి ఉన్నారండి. రోగములు స్వస్థపరచబడుతున్నారు. భయంకరమైన రోగములు, డాక్టర్స్ అంత చిక్కని రోగములు కూడా స్వస్థత కలుగుతున్నాయి. పోలంగిచ్చో గారు చేస్తున్న పరిచర్య బలమైన పరిచర్య. ఒక్క వ్యక్తి కూడా లేరు ఆయన స్టార్టింగ్ పరిచర్యలో. కొన్ని నెలలు, సంవత్సరములైన తర్వాత 50 మంది పైగా వచ్చారు. తర్వాత ఇప్పుడు 5 లక్షల మంది పైగా వస్తున్నారు పరిచర్యకి. అంటే ప్రతి ఆదివారం 7 ఆరాధనలు జరుపుతున్నారండి. ప్రతి ఆరాధన ముందు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థనకు సమయం ఇస్తారంటండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఉపవాసం ఉండి 20,000 మంది ప్రజలు, స్త్రీలు, పురుషులు, అక్కడ ఉన్న వారందరూ ఒక రూమ్లోకి వెళ్ళి ఒకే శబ్దంతో ప్రార్థన చేస్తారంట. ఒకే ధ్వనితో, ఒకే మాటతో ప్రార్థన చేస్తారంట. సేవకుడు బలిపీఠం ఉంది అతి పరిశుద్ధమైన స్థలంలో నిలబడినప్పుడు అక్కడున్న విశ్వాసులు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి 20,000 మంది ప్రజలు, 50,000 మంది ప్రజలు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి అందరూ గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా, నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. మా దేశాన్ని రక్షించు ప్రభువా. మా ప్రజలను రక్షించు ప్రభువా. మా కుటుంబాన్ని రక్షించు ప్రభువా. మా జీవితాలను రక్షించిన ప్రభువా. నీ సేవకుని విత్తుచున్న వాక్యము మంచి నేల పన్ను విత్తనం వలె 30 60 100 ఫలింపు చే ప్రభువా అని ఉజ్జీవంతో ప్రార్థన చేశారండి. ఈనాడు సేవకుడి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రశ్నించుకోండి మీ హృదయంలో ఒకసారి. సేవకుడి గురించి మనం ప్రార్థన చేయాలండి. నేను నా గొప్పతనము కాదు కదండి, నేను నిజముగా సేవలోకి రాకముందు నా ఆత్మీయ తండ్రి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ప్రతి దినము ఉపవాసం ఉండి, అంటే ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నీ సేవకుడు నిలబడుతున్నాడు,
నాతో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క ప్రజలతో మీరు మాట్లాడను ప్రభువా. మీరు మాట్లాడితే అంతటి వ్యక్తి అయినా మార్చబడతారు ప్రభువా. అన్యులు క్రైస్తవులుగా మార్చబడతారు ప్రభువా. దేవా, ఈ భారతదేశం ఉద్యమం కలిగించి ప్రభువా నేను ప్రార్థన చేసేవాడినండి. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ఒక సేవకుడిగా ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నా. నా పునాది క్రీస్తుతో వేయబడింది. మరి మీ పునాది ఎక్కడ ఉందండి సహోదరి సహోదరుడా? మనందరి పునాది క్రీస్తుతో వేయబడును గాక. ఆమేన్. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఎంత ఆశీర్వాదమో తెలుసా? మీకు ఆశీర్వాదము, మీ కుటుంబ సభ్యులకి ఆశీర్వాదము, మీ సేవకుడికి ఆశీర్వాదము, మీ దేశానికి ఆశీర్వాదము, అనేక మంది ప్రజలకు ఆశీర్వాదం అండి. పాలాంగిచో గారు ఉజ్జీవముతో నింపబడ్డాడు. ఉపవాసముతో నింపబడి ఉపవాస ధర్మలు గడుపుతూ ఉజ్జీవముతో నింపబడ్డాడు. ప్రార్థన 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 ఎడతెగని ప్రార్థన చేయాలండి. ఆసక్తితో ప్రార్థన చేయాలండి. విసుగగా ప్రార్థన చేయాలండి. విసుగగా ప్రార్థన చేశాడండి పాలాంగిచో గారు. అంత గొప్ప సేవకుడిగా అవుతాకి తను తాను తగ్గించుకున్నాడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించి ప్రభా అని మొదటగా ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసేవాడండి. భయంకరమైన చలిలో లెక్క చేయకుండా దుప్పట కప్పుకొని ప్రార్థన చేసేవాడండి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ప్రభా ఈ దేశాన్ని రక్షించి ప్రభా, తండ్రి ఈ ప్రజలను రక్షించి ప్రభా, ఈ ప్రజలు నశించిపోకుండా రక్షణ దయచేయని ప్రభా, తండ్రి ప్రతి ఒక్క బిడ్డను రక్షణ దయచేయని ప్రభా, ప్రతి ఒక్క యవనస్తురాలు రక్షణ దయచేయని ప్రభా, వృద్ధాపులు ఉన్న వారు రక్షణ దయచేయని ప్రభా అని ఉపవాసముతో గోను పట్ట ధరించుకొని ప్రార్థన చేశాడండి పాలాంగిచో గారు. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాము. దానియేలు గోను పట్ట ధరించుకొని బూడిద రాసుకొని ఉపవాసముండి ప్రార్థన చేశాడండి. దేశము కోసం ప్రార్థన చేశాడు, ప్రజల కోసము ప్రార్థన చేశాడు, తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. పాలాంగిచో గారు కూడా అండి దేశము కోసం ప్రార్థన చేశాడు, ప్రజల కోసము ప్రార్థన చేశాడు, తన గురించి తన చివరిలో ప్రార్థన చేసుకున్నాడు. బలమైన ఉద్యమం కదిలిందండి. ఇప్పటికీ ఆ ఉద్యమం రగులుతూనే ఉంటుంది. 2 మిషనరీల ద్వారా కొరియా దేశం మార్చబడింది. పాలాంగిచో గారి ద్వారా లక్షల మంది ప్రజలు మార్చబడ్డారు. ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న టీం మెంబర్స్, విశ్వాసులు, సేవకుడు అక్కడ బలముగా వాడబడాలని వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారండి, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారండి, ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు. దేవా నాకు ఈ అప్పులను తీర్చమని ప్రార్థన చేయట్లా. దేవా నీ సేవకును మరుగుపరుచుకుని నీ ప్రత్యక్షతను, నీ అభిషేకముతో, నీ బలమైన అభిషేకముతో మాతో మాట్లాడు ప్రభు అని వాళ్ళు గొలుసు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. వారు ఉద్యమము సంఘములో ఉన్నది, సేవకుల్లో ఉన్నది, ప్రజల్లో ఉన్నది, దేశంలో ఉన్నది. మరి మన గ్రామంలో ఎందుకు ఉండట్లేదు? మన గ్రామంలో ఎందుకు ఉండట్లేదు? మన గృహంలో ఎందుకు ఉండట్లేదు? మన జీవితంలో ఎందుకు ఉండట్లేదు? మన దేశంలో ఎందుకు ఉండట్లేదు? సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే నాతోనే మనందరితో మాట్లాడుతున్నాడండి. ఉద్యమము యేసు నామముని గ్రామంలో నుంచి లేపబడును గాక. ఉద్యమముతో ప్రార్థన యోచనలు లేబాషలికింబోరెక్క. బ్లెస్సింగ్స్ విల్ బి పాస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఆమేన్. ఉద్యమము మండును గాక. అగ్ని జ్వాలల వంటి మండుచూనే ఈ స్థలమందు రగులును గాక. ప్రతి ఒక్క ప్రజలు రక్షించబడుదురు గాక. భారతదేశము రక్షించబడును గాక. మన గ్రామంలో ఉన్న ప్రజలు రక్షించబడును గాక. మన దేశంలో ఉన్న ప్రజలు రక్షించబడును గాక. ప్రతి అనారోగ్యంలో స్వస్థత కలుగును గాక. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన నీకును నాకును రక్షణ ఇవ్వటకు సేవకుడుగా తన ఉపవాసం ఉండి తన శరీరమును నలకొట్టుకొని తన ఉద్యమంతో నింపబడ్డాడు పాలాంగిచో గారు. కుటుంబమును ఉద్యమంతో నింపాడు, సంఘస్థులను ఉద్యమంతో నింపాడు, దేశాన్ని ఉద్యమంతో నింపాడండి. ఈనాడు మనం ఉద్యమంతో ఉన్నామా? ప్రార్థన అంటే ఏంటండి సహోదరి సహోదరుడా? ప్రార్థన అంటే క్రీస్తు మనసును ఎరిగిన వారి ప్రార్థన. క్రీస్తు మనసును ఎరిగిన ఉండటమే ప్రార్థన అండి. మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటామో క్రీస్తు మనసును మనం ఎరుగుతాము, క్రీస్తు మనసును మనం అర్థము చేసుకుంటాం, క్రీస్తు ఆలోచనలు మనకు అర్థమవుతాయి, క్రీస్తు తలంపులు మనకు అర్థమవుతాయి, క్రీస్తు మాటలో, క్రీస్తు బాటలో, క్రీస్తు నడకలో, క్రీస్తు బాటలో మనం నడుస్తాం, మనం జీవిస్తాం, మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటామండి.
నిజముగా రాకడ చాలా చాలా సమీపంగా ఉంది సహోదరి సహోదరుడా. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు, చాలా త్వరగా వస్తున్నారు. మనము రక్షించబడ్డామా? మన కుటుంబంలో యజమానురాలు మన బిడ్డలు రక్షించబడలేదా? మన రక్తసంబంధులు బంధుమిత్రులు రక్షించబడలేదా? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ దేవునికి మనం సమయం ఇద్దాం. అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఉపవాసము ద్వారానే మనం సాధ్యము చేసుకోగలం. ఏదైనా సాధ్యము చేసే దేవుడేనండి, మన వల్ల ఏది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ఆ టీం మెంబర్స్ అందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ప్రకటన 14:2 ఒకసారి తీద్దామా? ప్రకటన, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 14:2 ఒకసారి 14:2. మరియు విస్తారమైన జనములు ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించున్న వీణల నాదమును పోలినది. చూడండి, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? అక్కడ ఉన్న కాయిర్ మెంబర్స్, విశ్వాసులు, సంఘములో ఉన్న విశ్వాస ప్రతి ఒక్కరు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఒకే ధ్వనితో ప్రార్థన చేస్తున్నారంట. ఉరుముతో. ఒక ఉరుము ఎలా పుడుతుంది? వర్షం వచ్చినప్పుడు ఉరుము వస్తుంది కదా, ఒకే శబ్దము. వాళ్ళందరూ ఒకే శబ్దంతో ప్రార్థన చేస్తున్నారంట. 20,000 మంది ప్రజలు ఒకే శబ్దంతో ఎలా ప్రార్థించగలరండి? పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళ ప్రాణాత్మ శరమిచ్చారు కాబట్టి. ఉపవాసముతో వాళ్ళు నలకొట్టుకుంటారండి. దేశం రక్షించబడాలని ప్రజలందరూ వాళ్ళ ప్రాణాత్మ శరం ఒక త్యాగముగా ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టంగానే పరిశుద్ధాత్మ దేవుడు 20,000 మంది ప్రజలు ఒకే మాట వస్తుంది, ఉరుము వంటి ధ్వని. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఇతరులను రక్షించే విధముగా ఉంటుంది, ఇతరులను ఉద్యమం కలగజేసే విధంగా ఉంటుంది, దేశాన్ని ఉద్యమంతో నడిపించే విధముగా ఉంటుంది. మరి మన ప్రార్థన ఎలా ఉంది సహోదరి సహోదరుడా? మన ప్రార్థన మార్చుకుందామా? మనందరం ప్రార్థన మార్చుకుందామండి. ఉద్యమంతో ప్రార్థన చేద్దామండి. ఉపవాసముతో మనం ప్రార్థన చేద్దామండి. మన కుటుంబంలో ఉన్న వారు రక్షించబడతారు, మనము రక్షించబడతాం, మన కుటుంబ సభ్యులు రక్షించబడతారు, మన గ్రామస్తులు రక్షించబడతారు, మన దేశము రక్షించబడుతుంది. ఉపవాసము ద్వారా ఎంత బలమైన కార్యములు జరిగితే చూడండి. ఉజ్జీవము రగులునుగాక. ఆమేన్. హల్లెలూయా. పోలంగిచ్చో గారి దగ్గరికి అండి అమెరికా నుంచి ఒక దైవజనుడు వచ్చాడంట. ఆయన సేవ చేస్తూ ఉండగా 5 లక్షల మంది పైన ప్రజలు 7 ఆరాధనలు జరుపుతూ ఉంటాడంట ఒక ఆదివారం. ప్రతి ఆదివారము ఆరాధన జరిపే ముందు సమయం మొదటగా ప్రార్థనకిస్తాడు. జపాన్ కంట్రీలో సేవ చేసేటప్పుడు టీవీ ద్వారా లైవ్ ద్వారా ఇచ్చేటప్పుడు 3 నుంచి 5 గంటలు మోకరించి ప్రార్థన చేసేవాడంట. చూడండి, విశ్వాసులుగా సేవకుడిగా మనం ప్రార్థన చేస్తున్నామండి. ఒకవేళ చేయకపోతే దేవుని నీతోనే నాతోనే మాట్లాడతాం. మనం మార్చుకుందామండి, మన బ్రతుకును మార్చుకుందాం. ఉద్యమం కలుగునుగాక. ఆమేన్. ఈ కేసరపల్లి గ్రామంలో, ఈ భారతదేశం అంతటా ఉద్యమము రగులునుగాక, రగులునుగాక, రగులునుగాక. మండుచున్న పదవంటి రగులునుగాక. అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడునుగాక. ఆమేన్. మిషనరీ దైవజనుడు ఒక ఆయన వచ్చి అక్కడ సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు తాను ఎన్నో కంట్రీస్ తిరిగినప్పుడు, ఎన్నో దేశాలు తిరిగినప్పుడు, ఎన్నో సంఘాలు తిరిగినప్పుడు ఆ సేవకుడికంట పోలంగిచ్చో గారి సంఘముకు వచ్చిన తర్వాత తన మనసంతా ప్రశాంతంగా ఉందంట. పోలంగిచ్చో గారితో అంటున్నారంట, అయ్యా ఇక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు, ఇక్కడ నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అయ్యా అని ఏడుస్తూ చెప్తున్నాడంట.
చూడండి ఉజ్జీవం ఎలా రగులుతుందో. కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసేవాడంట సేవకుడు. ఇప్పటికి 20,000 మంది ప్రజలు, శని ఆదివారంలో 10,000 మంది, మిగతా రోజుల్లో 3,000 మంది ప్రజలు ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు. కొరియా దేశం అంతా రక్షించబడింది. మీకు ఒక మాట చెప్పనా, 1982 సంవత్సరంలో 1,10,000 సంఘముతో ఉన్నాడు పోలాంగిచ్చో గారు. 1982 సంవత్సరంలో 1,10,000 సంఖ్యతో ఉన్నప్పుడు సంఘంలో ఉన్న 50,000 మంది ప్రజలు ఉంచుకొని 60,000 మంది ప్రజల్ని ఇతర సేవకులకి, ఇతర సంఘాలకు పంపించేశారంట. ఉద్యమంతో ప్రార్థన చేస్తూ 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 ఉండగా 1983 సంవత్సరంలో 1,20,000 మంది ప్రజలు మళ్ళీ క్రొత్త విశ్వాసాలు వచ్చారంట, క్రొత్త ఆత్మలు వచ్చారంట. ఎలా వచ్చారో తెలుసా? ఉపవాస ప్రార్థన ద్వారా. సేవకుడు ఉపవాసం అంటున్నాడు, విశ్వాసులు ఉపవాసం అంటున్నారు. ఎవరి కోసం అంటున్నారు? దేశము కోసం, దేశ క్షేమము కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తాడంట. ప్రధానమంత్రులు, అధికారులు, అధిపతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం, దేశము కోసం, ప్రజల కోసం, సంఘము కోసం, సంఘములో జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కోసం పరిశుద్ధ ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉద్యమంతో నింపబడి ప్రార్థన చేస్తున్నాడండి. పోలాంగిచ్చో గారికి ఒక భార్య, 3 కుమారులు. చివరికి తన సమయము, తన బలము, తన ధనమంతా చివరికి దేవునికే ఇచ్చాడు. మొదటి నుంచి దేవునికే ఇచ్చాడు. ఉన్నతమైన పరిచర్య చేశాడండి, సువార్తను విస్తరింపచేశాడండి. 20,000 మంది ప్రజలు ఒకే ఉరుము వంటి ధ్వనితో మాట్లాడుతున్నారంటే చూడండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా పని చేస్తున్నాడు. ఒక సేవకుడు చెప్తున్నాడు ఏడుస్తూ, కన్నీరు కాడుస్తూ, అయ్యా ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు బలముగా పని చేస్తున్నాడు అయ్యా, బలముగా పని చేస్తున్నాడు అయ్యా ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. మరి మన జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు పని చేస్తున్నాడండి. వేకువజామున ప్రార్థన ఎంతో శ్రేష్టమైనదండి. వేకువజామున లేచి ప్రార్థన చేసేవారంట. త్వరగా నైట్ టైం నిద్రపోయేవారంట. దేశమంతా సేవకుడు నిద్రపోయేవాడు, ప్రజలంతా నిద్రపోయేవారు. ఆ కొరియా దేశంలో ఉన్న ప్రజలందరూ త్వరగా నిద్రపోయేవారంట. నైట్ టైం ప్రేయర్ చేసి పడుకునేవారు. వేకువజామున మరలా సేవకుడితో పాటు 5 నుంచి ప్రార్థన చేసి వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. చూడండి ఎంత ఉజ్జీవము. మరి మన భారతదేశము రగిలించాలంటే ఒక స్త్రీ ద్వారా, ఒక పురుషుడి ద్వారా సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను సృజించినందుకేనండి. నా వల్ల ఉపయోగం ఏంటి? నేను బ్రతికి ఎవరికి ఉపయోగం? నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా? నీ వల్ల ఉపయోగం అన్నది. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నీ నామమును అనగా దేవుని నామము హెచ్చించుటకు నిన్ను బ్రతికించి ఉన్నాడు. నీవు ఉద్యమంతో నింపబడినప్పుడు అనేక మంది ప్రజలు ఉద్యమంలోకి రగిలించగల శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక సేవకుడుగా ఇస్తున్నాడు, ఒక విశ్వాసులుగా దేవుడు మీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. పోలాంగిచ్చో గారు తన సమయం ఎప్పుడు మధ్యాహ్నము సమయం కూడా దేవునితోనే గడిపేవాడంట. ఒకసారి దానియేలు 3వ అధ్యాయము, దానియేలు 3వ అధ్యాయం 18-19 వచనం చదివే ముందు ఒక చిన్న మాట చెప్తాను మీకు. పోలాంగిచ్చో గారు ఒక చిన్న మాట చెప్తున్నారండి. నా వైపు చూడండి ఒకసారి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను, వాక్యం చదువుదాం. పోలాంగిచ్చో గారు ఒక చిన్న మాట చెప్తున్నారు. మేము ప్రార్థించడం మానితే ఉజ్జీవం ఆగిపోతుంది. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. తన ఉజ్జీవంతో ప్రార్థన చేస్తున్నాడు, తన భార్య బిడ్డలను ఉజ్జీవంతో ప్రార్థన చేస్తున్నాడు, సంగమునతో ఉజ్జీవంతో ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలతో చేస్తున్నాడు, దేశముతో ప్రార్థన చేస్తున్నాడు. దేశమంతా ప్రార్థన చేస్తుంది. 5 లక్షల మంది ప్రజలు పైగా ఉన్నారు.
ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమవుతుందండి. ఉపవాస ప్రార్థన ద్వారా ఉద్యమం రగిలింది సౌత్ కొరియాలో. కొరియా దేశమంతా 2 మిషనరీల ద్వారా ఉద్యమం వచ్చింది. ఆ 2 మిషనరీలకి ఎవరిచ్చారండి ఉద్యమము? పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళ సమయమును దేవునికి ఎక్కువగా ఇచ్చారు, వాళ్ళ బలాన్ని దేవునికి ఎక్కువగా ఇచ్చారు, వాళ్ళ ధనాన్ని దేవునికి ఎక్కువగా ఇచ్చారు, వాళ్ళ ప్రాణాత్మశరం దేవునికి ఎక్కువగా ఇచ్చినప్పుడు వాళ్ళ ఉద్యమం రగిలింది. ఆ 2 మిషనరీలు వచ్చి కొరియాలో వచ్చి పాలంగిచ్చో గారు రగిలించారు. పాలంగిచ్చో గారు లక్షల మంది ప్రజలు దేశాన్ని అంతా రగిలించాడండి. ఎంతో మాదిరికరంగా ఉన్నాడండి. దానియేలు భక్తుడు కూడా మాదిరికరంగా మనకు చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఆయన సేవకుడైన పాలంగిచ్చో గారిని కూడా మనము చూస్తున్నాం. మనం ప్రార్థించడం కొనసాగిస్తే ఈ కేసరపల్లి రక్షించబడును గాక, మన భారతదేశం రక్షించబడును గాక, మనం ప్రార్థన చేయడం ద్వారా మన భారతదేశం రక్షించబడును గాక, కేసరపల్లి గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడును గాక, నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను దేవుడు రక్షించును గాక. ఆమేన్. మన విశ్వాసంతో నమ్మాలండి. ఆమేన్. విశ్వాసంతో మనం లోతుగా విశ్వాసం ఉంచాలండి. ప్రార్థన ద్వారా దేవుడు మన కార్యం చేస్తాడు. సువార్త మూసివేయబడిన దేశాలు చాలా ఉన్నాయి. ఒక ఉజ్జీవం ప్రార్థన ద్వారా, ఒక సంఘము ఉజ్జీవం ప్రార్థన ద్వారా, ఒక విశ్వాసి ఉజ్జీవం ప్రార్థన ద్వారా, ఒక సేవకుడు ఉజ్జీవమైన ప్రార్థన ద్వారా ఆగిపోయిందో, అంటే ఏ దేశంలో సువార్త ఆగిపోయిందో, ఏ దేశంలో సువార్త మూయబడి ఉందో ఆ సువార్త, ఆ దేశంలో సువార్త విస్తరింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సువార్తను విస్తరింపచేయును గాక. బలమైన అగ్ని అభిషేకంతో దేవుడు నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదానికి జవాబు ఒకటేనండి. ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారానే. ప్రార్థనే మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థనే మనల్ని రక్షిస్తుంది, ప్రార్థనే మన కుటుంబాన్ని రక్షిస్తుంది, మన జీవితాన్ని రక్షిస్తుంది, మన దేశాన్ని రక్షిస్తుంది, మన గ్రామాన్ని రక్షిస్తుంది. ఏ వ్యక్తినైనా కానీ రక్షించేది ప్రార్థనేనండి. విసుకక ప్రార్థించదము గాక. ఆమేన్. మేడగదిలో చేసిన అంగలార్పు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భాషలతో చేశారండి ప్రార్థన. అటు విధముగా భాషలతో మనం ప్రార్థించదము గాక. భాషలతో మనం ప్రార్థించదము గాక. ఒక సేవకుడు భాషలతో ప్రార్థించినప్పుడు సంఘమంతా పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. మీ హృదయం దేవునికి ఇవ్వండి సహోదరి సహోదరుడా. విశ్వాసముతో చెప్తున్నాను నేను, భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడతాడు. మీ జీవితంలో గొప్ప ఉజ్జీవం వస్తుందండి. ఎప్పుడైతే మన భాషలతో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మనకు తెలియకుండా మన సమయము, మన బలము దేవునికి ఇస్తున్నాం. దేవుని ప్రణాళిక ప్రార్థన అంటే ఏంటండి? క్రీస్తు మనసును కలిగి ఉండటమే, తెలుసుకొని ఉండటమే ప్రార్థన. అవునండి, ప్రార్థన అంటే క్రీస్తు మనసును తెలుసుకోవటమేనండి. ఉపవాస ప్రార్థన ద్వారా మనం రక్షించబడతాము. చదవండి ఒకసారి సహోదరి సహోదరు. దానియేలు 3వ అధ్యాయము 18-19 వచనములు. రాజా మైక్ తీసుకొని సార్. మైక్. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఒకసారి దానియేలు 9వ అధ్యాయము 18-19 వచనాలు. దానియేలు 9వ అధ్యాయము 18-19 వచనాలు. సహోదరి నీ గొప్ప కనికరమును బట్టి, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును నీ
పేరు పెట్టబడిన నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును. ఒకసారి నాతో పాటు చదవండి. దేవా నా దేవా మా దేశమును మా భారతదేశమును మా ప్రజలను నీ పేరు పెట్టబడిన నన్ను రక్షించుము. ఉజ్జీవముతో నింపుము. ఆమేన్. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడిన ఈ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. ప్రార్థన చేద్దామండి. దానియేలు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు? దేశము కోసం ప్రార్థన చేశాడు, ప్రజల కోసము ప్రార్థన చేశాడు, వ్యక్తిగతంగా తన గురించి కూడా తన ప్రార్థన చేసుకున్నాడు. సహోదరులారా, మనము దేశము కోసం ప్రార్థన చేద్దామా? కొరియా దేశంలో ఉన్న ప్రజలు ఇప్పటికీ కూడా అనుదినము వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళిపోయి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నది. త్వరగా పడుకొని వేకువజామున లేచి మరలా ప్రార్థన చేస్తారంట. ఉపవాసములుండి ప్రార్థన చేస్తారంట. డిస్టెన్స్ ఈజ్ నాట్ బ్యారియర్. దానియేలు భక్తుడు ప్రార్థన చేశాడండి. పాలు యాంగిచ్చో భక్తుడు ప్రార్థన చేశారు. క్రీస్తు మనస్సును కలిగి ప్రార్థన చేశారు. ప్రార్థన అంటే క్రీస్తు మనస్సును కలిగి ఉండటమే ప్రార్థన. మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తామో క్రీస్తు మనస్సు మనకు కలుగునుగాక. ఆమేన్. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ఎత్తుపట్టి ప్రార్థన చేద్దామా? 18-19 వచనముల గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, మహోన్నతుడానికి స్తోత్రము దేవా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రము దేవా, ఆలోచనకర్తానికి స్తోత్రము దేవా, బలమైన దేవానికి స్తోత్రములు ప్రభా, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రము దేవా, సమాధానకర్తానికి స్తోత్రము దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము దేవా, అల్ఫా ఒమేగా తండ్రి నీకు స్తోత్రము దేవా, ఆది సంభూతుడా నీకు స్తోత్రము దేవా ప్రభా, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా మా మధ్య నివసించుచున్న దేవా నీకు స్తోత్రము తండ్రి. అయా నాయన గాన ప్రతిగానాలు చేయుచున్న దేవా నీకు స్తోత్రము దేవా, 24 పెద్దలతోనూ కోట్ల దూతలతో నిత్యము స్తుతింపబడుచున్న దేవా నీకు స్తోత్రము దేవా నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రము, మహాగణుడా నీకు స్తోత్రము, అద్వితీయుడా నీకు స్తోత్రము ప్రభా నాయన. అయా నువ్వు బలమైన దేవుడవు ప్రభా, బలమైన కార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభా నాయన. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రభా 2వ కూడికలోనికి ప్రభా మమ్మల్ని తీసుకురావటము కేవలం అది నీ చిత్తమై ఉన్నది ప్రభా. కేవలము నాయన నీ సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే ప్రభా నీ కనుదృష్టి మా మీద ఉంచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ శ్రమల్లో ఉన్నామో మమ్మల్ని చూచి ప్రభా, మమ్మల్ని ఓదార్చి, మమ్మల్ని ఆదరించి ప్రభా నాయన నువ్వు మాతో ముచ్చటించటానికి ప్రభా నీ చిత్తానుసారముగానే ప్రభా నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానమును బట్టి ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ సమయాన్ని బట్టి నీకు ప్రభా నాయన, ఎక్కడైతే 2-3 కూడిన నామాన్ని ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా 2-3గా కూడి ఉన్నాము ప్రభా, మా ప్రార్థన ఆలకించండి ప్రభా నాయన. అయా పేరు పెట్టిన పిలిచిన
ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అంటున్నావు కదా ప్రభా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా నైనా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివే కదా ప్రభా నైనా. అయ్యా నైనా మా ప్రయాసను వ్యక్తపరచొద్దయ్యా. అయ్యా వారి పాపాలను బట్టి ప్రభా నైనా, వారి బిడ్డల ప్రభా పాప శాప దోషాలను ప్రభా అయ్యా ప్రభా నాయన ప్రతి ఒక్క దానిని ప్రభా ప్రార్థన ద్వారా ప్రభా ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్క నాయన శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను ప్రభా నాయన అయ్యా ప్రతి ఒక్క కాడిని విరగొట్టమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. యేసు నామమున ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్క నాయన అయ్యా ఇబ్బంది పెడుతున్న ప్రతి దురాత్మ శక్తులను ప్రభా, అంధకార శక్తులను ప్రభా, చీకటి శక్తులను ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రభా నాయన ఈ క్షణమందే ప్రభా నాయన విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభా. ఇదిగో నాయన ప్రభా నాయన ఈ కేసరం నలుమూలల నుంచి ప్రభా నాయన అయ్యా 4 మూలల్లో ప్రభా నాయన నీ రక్తాన్ని ప్రభా నాయన అయ్యా ప్రోక్షించండి ప్రభా నాయన, నీ కంచె వేయండి ప్రభా నాయన, నీ ఆత్మను తోడుగా ఉంచండి ప్రభా, నీ తను దృష్టిని ఉంచండి ప్రభా. అయ్యా రోగములను నేను ప్రభా ఆయా మరణాంతకాలమైన రోగములైనప్పటికీ కూడా ప్రభా యేసు నామమున విడుదల దయచేయండి ప్రభా, విడుదలను అనుగ్రహించండి ప్రభా నాయన. అయా మా ప్రార్థనలో విజయం ఉంది ప్రభా, అయా ప్రార్థనలో జయమున్నది ప్రభా నాయన. అయా ప్రార్థన వలన ఏదైనా సాధ్యమే కదా ప్రభా నాయన. అయ్యా ప్రార్థించుచున్న మేము ప్రభా నాయన అయా మా పరివర్తనం నాయన మా ప్రవర్తన సరిగా లేకపోతే ప్రభా దయతో క్షమించండి ప్రభా. అయా మా పాపములు, మా అపరాధములను ప్రభా ఈ ప్రార్థనకు అడ్డుపడ్డగా ఉంటే దయతో క్షమించండి ప్రభా నాయన. అయా మా యొక్క దేహము వలన కానీ ప్రభా నాయన మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలను బట్టి ప్రభా నాయన అయా నీకు విరుద్ధముగా మేము పాపము చేసి ఉంటే ప్రభా అయా దయతో క్షమించండి ప్రభా నాయన, అయా దయతో క్షమించండి ప్రభా నాయన. అయా నువ్వు గొప్ప దేవుడు ప్రభా నాయన, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభా, మా మనవులను ఆలకించే దేవుడు ప్రభా. అయా మా దేశాన్ని కాపాడండి ప్రభా, ఈ కేసరపల్లి ప్రాంతాన్ని మీరు కాపాడండి ప్రభా నాయన. అయాన్ని ప్రజలను కాపాడండి ప్రభా, అయా నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి ప్రభా. అయా నైనా కుటుంబాల రక్షణ లేక ప్రభా అయా ఎన్నో వ్యసనాలతో నిండిపోతున్నారు ప్రభా. అయా నైనా మందు నైనా అయా వ్యసనాలతో నైనా మత్తు వ్యసనాలతో ప్రభా నీ బిడ్డలు బానిసత్వముగా ఉన్నారు ప్రభా నాయన. అయా కృప చూపించండి ప్రభా, జాలి చూపించండి అయ్యా, కనికరము చూపించండి ప్రభా నాయన. అయా ఒకవేళ మా ప్రార్థన వ్యర్థితనముగా ఉన్నదేమో ప్రభా అయా నీ బిడ్డల్ని కనికరించండి ప్రభా నాయన. అయా జాలి చూపించండి ప్రభా నాయన, నీ కను దృష్టిని ఉంచండి ప్రభా. మా ప్రార్థన ఎంత మాత్రమును త్రోసివేయద్దు ప్రభా. అయా నాయన దానియేలైతే మా స్వకీయ క్రియలను బట్టి కాదయ్యా మేము ప్రార్థించేది, కేవలం నీ కృప ఉన్నదే అంటున్నాడు కదా ప్రభా. ఇదిగో నాయన ఆలకించమంటున్నాడు కదయ్యా, చెవి యొక్కమంటున్నాడు కదయ్యా, అయా కనికరము చూపించమంటున్నాడు కదా ప్రభా నాయన. ఇదిగో నా ప్రవర్తన అయితే కాదు, ఇది మా ప్రవర్తన అయితే కాదంటున్నాడు కదా ప్రభా నాయన. అయా ఎదుటి వారి గురించి ప్రార్థించే కృపను అనుగ్రహించావు కదా ప్రభా. అయా ఇక్కడ ఉన్న నాయన మేము కొద్ది మందిగా ఉన్నాము ప్రభా, మా కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా, మా కుటుంబాల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాము ప్రభా. ఎవరికి చెప్పినా నవ్వుతారనే సిగ్గుతో మేము బ్రతుకుతున్నాము ప్రభా. ఇదిగో తేరి చూడండి అయ్యా, అయా నీ బిడ్డల వెంక తేరి చూడండి ప్రభా. కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తీసివేయండి ప్రభా, సంతృప్తిని కలుగచేయండి ప్రభా. నీ బిడ్డల మీద వ్యాజ్యమాడండి ప్రభా. అయ్యా యుద్ధము యెహోవాదే అంటున్నావు కదా, నీ బిడ్డల పట్ల వ్యాజ్యమాడండి ప్రభా, యుద్ధాన్ని జరిగించండి ప్రభా. అయ్యా నీ కృపను ఉంచండి ప్రభా, నీ కాపుదల ఉంచండి ప్రభా, నీ క్షేమమును ఉంచండి ప్రభా. అయా కునుకగా నిద్రించగా ప్రభా అయా నీ కన్ను దృష్టిని మా మీద ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా నాయన అయా తల్లి నాయన తన బడిలో బిడ్డలను ఏ రీతిగా చూసుకుంటుందో ప్రభా ఆ రీతిగా ప్రభా దినదినము మమ్మల్ని చూస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభా. ఇదిగో మా యొక్క విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలంటున్నావు కదా
ఇదిగో విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి ప్రభు. అయా సేవకుల కోసము ప్రార్థించి కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. అయా దేశము కోసము ప్రభు, మా రాష్ట్రము కోసము ప్రభు నాయన, అయా మా గ్రామాల కోసము ప్రభు గొప్ప ఉజ్జీవమును రగిలించగలిగిన కృపను అనుగ్రహించండి ప్రభు నాయన. అయా అనేక మంది బిడ్డలు ప్రభా, అయానైనా లోకంలో మత్తులో ప్రభా, ఈ లోక యాత్రల్లో ప్రభా ఇంతలో కనబడి ప్రభా అంతలో మాయమై కూడా ఆవిరి వంటి బ్రతుకుల కోసము ప్రభా, అయా ప్రభనైనా వారి ఉద్యోగనైనా శరీరాన్ని ప్రభనైనా అయా ఎంతోనైనా నలగొట్టుకుంటున్నారు ప్రభా. అయా జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. నీ బిడ్డల చుట్టూ కంచి వేయండి అయ్యా. అయ్యా వారికి ఏమీ తెలియదు నాయన, అయ్యా వారికి నువ్వంటే ఏంటో తెలియదు ప్రభు నాయన. అయ్యా కోపించుచునే వాత్సల్యము చూపుతున్న దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా నువ్వు మా ఎదుట ఎంతో ప్రేమ చూపిస్తున్నావు ప్రభు. అనేక మారులు మా హృదయాలతో నువ్వు మాట్లాడుతున్నావయ్యా. మేము త్రోస వేసుకొని ప్రభు నాయన అయ్యా ఈ లోకంలో కాలక్షేపం చేస్తున్నాము ప్రభు. అయా ఒకనొక దినాన్ని ఎదుట మేము నిలబడటానికి నాయన ఏ అర్హత లేని వారమే ప్రభు నాయన. అయా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ కేసరపల్లి ప్రాంతంలో ఉన్న బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాము అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి అయ్యా. వారి కుటుంబాలను కదిలించండి దేవనైనా. వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయా దుష్టుడు వేస్తున్న ప్రతి నాయన బాణాలను తీసివేయండి ప్రభా. ఎవరిని మృంగుదునానని కిటికీల వైపు చూస్తున్నాడు ప్రభా. అయా దుష్టుని మీరు తొలగించండి అయ్యా. ఆ సంహారపు దూతలను తొలగించండి ప్రభా. అయా నాయనా నీ రఫాయేలు దూతలను ఉంచండి ప్రభా. నీ మికాయేలు దూతలను ఉంచండి ప్రభా. నీ గాబ్రియేలు దూతలను ఉంచండి ప్రభా నాయనా. పరిశుద్ధుడు 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 అంటూ ప్రభా నిత్యము కొని ఆడబడుతున్న మా తండ్రి అయా నీ కనికరాన్ని చూపించండి అయ్యా. అయా నాయన నీ బిడ్డల్ని కనికరించండి ప్రభా. అయా ప్రేమతో హత్తుకోరండి ప్రభా నాయన. అయా పేదరికంలో ఉన్న నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి పేదరికాన్ని తీసివేయండి ప్రభా. వారి దారిద్రతను తీసివేయండి ప్రభా. అయా నువ్వు దారిద్రనైనా ధనవంతులను చేయటకు ప్రభా నాయన. అయా నువ్వు దారిద్రత నొందిన వాడు కదా ప్రభా నాయన. అయా నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవే కదా ప్రభా. నీ బిడ్డలందరూ చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా పేదరికాన్ని వారి కుటుంబాల నుంచి తీసివేయండి ప్రభా. అయా ఏమీ లేదని ప్రభా హేళనగా చూస్తున్నారేమో ప్రభా. నీ బిడ్డలకు ఒక తరుణాన్ని కలిగించేయండి ప్రభా. నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కదా ప్రభా. అవమానపరిచే దేవుడు కాదు కదా ప్రభా. ఇదిగో నువ్వు రోషము కలిగిన దేవుడు కదనైనా. నువ్వు బలము కలిగిన దేవుడు కదయ్యా. నువ్వు బలానమ్మకమైన మంచి దాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నావు కదా ప్రభా. నీ బిడ్డల పట్ల మీరు వ్యాజ్యమాడండి అయ్యా. అయ్యా వారి పేదరికములను తీసివేయండి ప్రభా. వారి దరిద్రతను తీసివేయండి ప్రభా. ఇదిగోనైనా తక్కువ స్థితిలో ఉన్న అయ్యా నేను మెఫీబోషెతును చూసావు కదా ప్రభా. గొప్పగా నువ్వు ఆశీర్వదించావు కదా ప్రభా. అయ్యా నీ బిడ్డలు అటువంటి స్థితిలో పడి ఉన్నారేమో కదా ప్రభా. ఒక్కసారి మీరు చూడండి అయ్యా. నీ బిడ్డల వంక చూడండి దేవనైనా. అయ్యా ప్రేమతో హత్తుకునండి అయ్యా. నీ బిడ్డలకు ఉన్న ప్రతి పేదరికాన్ని తీసివేయండి ప్రభా. అయ్యా ఎవరు లేని ఒంటరి స్థితిలో బ్రతుకుతున్నారేమో ప్రభా. నానెవరు లేకుండా ఉన్నారేమో ప్రభా. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగోల మధ్య ప్రభా. ఇదిగో 4వ వ్యక్తిగా నువ్వు ఉన్నావు
ప్రభా నాయన. అయ్యా వారి శ్రమల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా, వారి విరుకుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. మీరే సహాయం చేయండి ప్రభా నాయన. ఇదిగో నువ్వు గొప్ప దేవుడు ప్రభా, ఇదిగో పూర్ణాంగీకారములకు యోగ్యమైన దేవుడు ప్రభా. అయ్యా రక్షణ లేకుండా ప్రభా నీ బిడ్డలు లోకంలో జీవిస్తున్నారేమో ప్రభా. అయ్యా రక్షణ కలిగించేయండి దేవాలైనా, రక్షణ అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నాయనా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ప్రభా, ఆ ఒక్క గొర్రెను నువ్వు రక్షించడానికి నాయన నువ్వు వచ్చి ఉన్నావు కదా ప్రభా. ఈ యొక్క కేసరపల్లి గ్రామంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా రక్షణ లేకుండా ఉంటున్నారు ప్రభా. అయ్యా రక్షించండి, అయ్యా రక్షించండి ప్రభా నాయన. నీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా. మా ప్రవర్తన మీరు వ్యక్తపరచు ప్రభా. అయ్యా నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. వారి కుటుంబాలను మీరు సన్నిధికి తీసుకురండి ప్రభా. అయ్యా మీ సన్నిధికి తీసుకురండి ప్రభా నాయన. అయ్యా ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు పుట్టించండి ప్రభా. అయ్యా వారితో నేనున్నానని రుజువు పరుచుకోండి ప్రభా. ఐగుప్తీయులకు ప్రభా నాయన బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభా, అయా ఇశ్రాయేలులకు ప్రభా నాయన, అయా నాయన నువ్వు ఒక మనవి చేస్తున్నావు ప్రభా. ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నావు కదా ప్రభా. నేను బలమైన కార్యాలు చేయగలుగుతున్నావు కదా ప్రభా. అయా నేను నాయన అయా ప్రభా అట్టి కార్యాలు ప్రభా నీ బిడ్డల పట్ల జరిగించండి ప్రభా. ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభా. నువ్వు కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నైనా అయా అంత చిక్కని రోగాలతో ప్రభా అయా నాయన దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభా అయా ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా నైనా స్వస్థతను దయచేయండి ప్రభా. ఇదిగో నేను స్వస్థపరిచి అంటున్నావు ప్రభా. నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాను కదా ప్రభా. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా అనారోగ్య స్థితిలో ఉన్నారో ప్రభా నైనా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న ప్రతి రోగాన్ని మీరు స్వస్థపరచండి ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా నైనా. మీరు స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నైనా మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. అయ్యా మీ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా నైనా. అయ్యా మోసకాలు చేతులు గలవారు ప్రభా, పక్షవాతం కలిగిన వారు స్వస్థపరచబడాలి ప్రభా. అయా జ్వరంతో ఉన్న వారు స్వస్థత కలగాలి ప్రభా నైనా. బలహీనతలో ఉన్న వారిని స్వస్థత కలగాలి ప్రభా. యేసు నామములో ప్రభా ఏమైతే పొందుతున్నామో ప్రభా నైనా ప్రతి ఒక్క దానికి స్వస్థతను కలుగును గాక ఆమేన్. ప్రతి ఒక్క దానికి స్వస్థత కలుగును గాక ఆమేన్. అయా మంచి సంఘాన్ని మంచి స్తోత్రాలు ప్రభా. అయా గొప్ప హీలింగ్ సంఘం కలిగించావు ప్రభా. అనేకమైన స్వస్థతలు ఈ స్థలమందు జరగబడాలి ప్రభా నైనా. అయా నైనా నలు ప్రాంతాల నుంచి అనేక మంది తరలి రావాలి ప్రభా. అట్టి కార్యాలు మీ నైనా ఇక్కడ జరిగించండి ప్రభా. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. రగిలించండి ప్రభా నైనా. ఇదిగోండి ప్రభా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ప్రభా ఇదిగోనైనా మా మనవులను ఆలకిస్తాను కదా ప్రభా. అయా ఎదుటి వారి క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. శబ్ద సరిహద్దులను మీరు విశాలపరచండి, విశాలపరచండి. అనేక మందిని తోడుకొని తీసుకురండి ప్రభా. ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా. ఇదిగోనైనా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా నైనా నీ సన్నిధికి వచ్చినాము ప్రభా నైనా. అయ్యా అట్టి కార్యాలను జరిగించండి ప్రభా. అట్టి కార్యాలను మీరు జరిగించండి ప్రభా నైనా. అయ్యా నైనా గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభా నైనా. ఇదిగోండి ప్రభా నైనా నీ బిడ్డలు వచ్చిన ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. అయా రైతులను మీరు జ్ఞాపకం చేసుకురండి. వ్యాపారం చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. అయా ఉద్యోగాలు చేసేవారిని జ్ఞాపకం చేసుకురండి ప్రభా. అయా చదువుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. జాబ్స్ కోసం చేస్తున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రభా నైనా యెరూషలేములో ఉన్న వారికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు ప్రభా. ఈ కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా గొప్ప ఆశీర్వాదంతో మీరు నింపండి ప్రభా. నూరంతలుగా అభిషేకించండి ప్రభా. నూరంతల ఆశీర్వాదాన్ని ప్రభు గ్రామానికి మీరు అనుగ్రహించండి ప్రభా.
ఒకవేళ సొదొమ గొమొర్రా వలె నీ కంటికి కనిపిస్తుందేమో ప్రభా. అయా ఇప్పుడే నాయన విడుదలను అనుగ్రహించండి ప్రభా. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలను ప్రభా అయా ఇంటికి నడిపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయా అనేకమైన గర్భం లేకుండా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు ఎదురు చూస్తున్నారు. గర్భఫలాలను అనుగ్రహించండి దేవాలయ. సహాయం చేయండి ప్రభా నాయన. అయా నాయన యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళ యవనేంచలను బట్టి ప్రభా నాయన వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారేమో ప్రభా. దయతో క్షమించండి ప్రభా నాయన. వెతికి రక్షించండి ప్రభా నాయన. వెతికి రక్షించండి ప్రభా. గొప్ప కార్యాలు ప్రభా ఈ సంఘంలో జరగాలి ప్రభా. గొప్ప సాక్షులుగా నిలబడాలి ప్రభా నాయన. అయా గొప్ప సాక్షులుగా నిలబడాలి ప్రభా. ఇదిగో మా శక్తి చేతన బలము చేతన కాదు కానీ ప్రభా, ఇదిగో కేవలం అది నీ కృప ఉన్నది ప్రభా. కేవలం నీ కృపే నాయన. అయా మేమేమి చేయలేని వారమే కదా ప్రభా. నువ్వు మాతో ఉంటే సమస్తమును చేయగలమయ్యా. నువ్వు మాతో మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి ప్రభా నాయన. అయా నీ మాటలు జుంటు తేనె దారుల కన్నా మధురమైన మాటలు ప్రభా. అయా నీ మాటలో శక్తి ఉన్నది ప్రభా. నీ మాటలోనైనా అయా స్వస్థత ఉంది ప్రభా నాయన. నువ్వు అంత గొప్ప దేవుడవు నాయనా. నీ వస్త్రపు చెంగులోనే స్వస్థత అయ్యా. అయా నీ యొక్క నాయన రక్షణ వస్త్రాన్ని మేము ధరించుకున్నామంటే ప్రభా అయా మాకు స్వస్థత కావాలి ప్రభా నాయన. ఎంతమంది అయితే నీ బిడ్డలు రక్షణ లేక ప్రభా ఉన్నారో ప్రభా, నీ వస్త్రాలను వాళ్ళకి అలంకరించండి ప్రభా.